తులసికి నరేష్కి రిజిస్టర్ మ్యారేజ్ చేయడానికి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు ఒప్పుకోకపోవడంతో సంతోష్ తులసిని ఎన్నో మాటలంటూ గొడవ చేస్తారు. ఇక దాంతో తులసి తన అన్నయ్య మాట్లాడిన మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియాలంటే ఆ తాళి కొట్టేసిన వ్యక్తి ఎవరో, నా మెడలో ఆ తాళి కట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చెప్పి తులసి అనుకుంటుంది. ఇక తులసి ఏడుస్తూ భోజనం కూడా చేయకపోవడంతో అప్పుడు ఖుషి, తులసి అమ్మ నువ్వు ఇందాకటి నుండి ఏడుస్తూనే ఉన్నావు, భోజనం కూడా చేయలేదు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి, నేను తర్వాత తింటానులే ఖుషి, ముందు నువ్వు తిను అని చెప్పి ఖుషికి ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు కూడా తిను, నాకు కడుపు నిండిపోయింది, ఇక నాకు చాలు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఇక దాంతో తులసి, వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ ప్లీజ్ అమ్మ దయచేసి అలా అనొద్దు, నా కోసం కొంచెం తిను అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ప్లీజ్ ఖుషి, అమ్మను ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు పడుకో అని చెప్పి తులసి ఇక ఆ తాళి పోయిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఖుషి తులసి బాధను చూసి తులసి ఫోన్ తీసుకొని పక్కకొచ్చి సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి తులసి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని చెప్పి సిద్ధు పక్కకొచ్చి ఎవరు చూడకుండా ఫోన్ మాట్లాడుతూ హలో తులసి అని చెప్పి అంటూ ఉంటే, ఫ్రెండు నేను తులసిని కాదు ఖుషిని అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఖుషి పాప నువ్వు ఈ టైంలో ఫోన్ చేయడమా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు. దాంతో ఖుషి తులసి గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను ఫ్రెండు, పాపం తులసిని అందరూ కూడా ఎన్నో మాటలు అంటున్నారు, వాళ్ళు అంటున్న మాటలకి తులసి చాలా బాధపడుతుంది అని చెప్పి నరేష్ వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ గురించి మాట్లాడిన విషయం, ఇంట్లో జరిగిన గొడవ గురించి మొత్తం కూడా ఖుషి సిద్ధుకి చెప్పేస్తుంది. మధ్యాహ్నం నుండి తులసి భోజనం కూడా చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడు సిద్ధు, సరే ఖుషి నేను ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నిజమా ఫ్రెండు అని ఖుషి అంటుంది. అవును భోజనం కూడా తీసుకువస్తాను అని చెప్పి సిద్ధు అనడంతో, థ్యాంక్ యూ ఫ్రెండు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఖుషి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత సిద్ధు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎవరు చూడకుండా ఒక క్యారేజ్లో తులసి కోసం భోజనం ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బండి మీద తులసి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక రాత్రిపూట సిద్ధు క్యారేజ్ తీసుకొని బండి మీద వెళ్ళడం ఇదంతా కూడా నీలిమ గమనిస్తూ ఉంటుంది. ఇంత రాత్రిపూట సిద్ధు ఎవరి కోసం అంత దొంగచాటుగా భోజనం తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పి నీలిమ ఎలాగైనా సరే ఈరోజు సిద్ధు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని నీలిమ కూడా సిద్ధుని ఫాలో అవుతూ తులసి ఇంటికి వస్తూ ఉంటుంది. మరోపక్క జాను జై ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. సంధ్య రెస్టారెంట్లో జాను కనిపించినప్పుడు తన బ్యాగ్లో ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేయడంతో ఇకప్పుడు సంధ్య ఆ సీక్రెట్ కెమెరా ద్వారా మొత్తం జై గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. జాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హ్యాండ్ బ్యాగ్ని హాల్లో తగిలిస్తుంది. ఇకప్పుడు మొత్తం కూడా సంధ్య ఆ సీక్రెట్ కెమెరా ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రాత్రిపూట జాను నిద్రపోయిన తర్వాత జై కిందకు వచ్చి ఇంటి పనులన్నీ చేస్తూ ఉండడం ఇదంతా కూడా సంధ్య గమనిస్తూ ఉంటుంది. వీడేంటి మరి ఇంత సైకోగాడిలాగా ఉన్నాడు, డే అంతా కూడా ఆ అమ్మాయిని ఇంట్లోనే బంధిస్తున్నాడు, ఇంట్లో పని వాళ్ళను పెడితే పని వాళ్ళతో ఎక్కడ ఆ అమ్మాయి మాట్లాడుతుందోనని వాళ్ళని కూడా పెట్టకుండా వీడు ఇంటి పనులన్నీ కూడా రాత్రిపూట చేసుకుంటున్నాడు, నా లైఫ్లో ఇలాంటి వాడిని ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పి సంధ్య వీడి గురించి ఇంకా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడు జై ఇంటి పనులన్నీ కూడా చేసుకుని సైలెంట్గా పైనున్న గదిలోకి వెళ్తూ ఉంటాడు. ఈ కెమెరా ద్వారా ఇక్కడి వరకే కనిపిస్తుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఈసారి ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ సీక్రెట్ కెమెరాని ఇంకెక్కడైనా ఫిక్స్ చేయాలి, అప్పుడు వీడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు తెలుస్తాయి అని చెప్పి సంధ్య అనుకుంటుంది. మరోపక్క సిద్ధు రాత్రిపూట క్యారేజ్ తీసుకొని తులసి ఇంటికి వస్తాడు. అప్పుడు ఖుషి, ఫ్రెండు రా ఫ్రెండు, ఒక్క నిమిషం నేను ఇప్పుడే తులసిని తీసుకొని వెనక వైపుకి వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేసే అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఇక ఖుషి ఒక చేప దిండు తీసుకొచ్చి తులసితో, అమ్మ నీకొక సర్ప్రైజ్ అని చెప్పి తులసి కళ్ళకు గంతలు కడుతుంది. రామ్మ అంటూ ఆ చేపను వెనకాలన్న పెరట్లో వేస్తుంది.
ఇక్కడ కూర్చో అంటూ తులసిని అక్కడ కూర్చోబెడుతుంది. ఆ తర్వాత సిద్ధుకి రమ్మని సైగ చేస్తుంది. సిద్ధు తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఖుషి ముందుగా తులసికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఖుషి, భోజనం చాలా బాగుంది, ఎక్కడిది అని అంటూ ఉంటే, ముందు నువ్వు తిను తులసి, ఆ తర్వాత చెప్తాను అని ఖుషి అంటూ ఉంటుంది. ఇక ఖుషి అలా తులసికి తినిపిస్తూ, ఫ్రెండు ఇప్పుడు నువ్వు కూడా తులసికి తినిపించు అని చెప్పి సిద్ధుని ముందుకు తేయడంతో సిద్ధు తులసికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అమ్మ ఇప్పుడు నువ్వు కూడా తినిపించు అని తులసికి ఖుషి చెప్పడంతో కళ్ళకు గంతలతోనే తులసి తినిపిస్తూ ఉంటే అప్పుడు సిద్ధు ఎంతో సంతోషంగా తింటూ ఉంటాడు. ఇక అప్పుడు తులసి పెదవులకు అన్నం అంటుకోవడంతో సిద్ధు తన చేతులతో తుడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి తులసి వాళ్ళ అన్నయ్య వస్తాడు. తనకేదో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ అలా బయటకు వచ్చి సిద్ధుని తులసిని అలా చూసి ఒక్కసారిగా మండిపడుతూ గొడవ చేస్తూ, రే ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి ఇలా అర్ధరాత్రి పూట నా చెల్లెలికి నీ చేత భోజనం తినిపిస్తావురా అంటూ సంతోష్ సిద్ధుని కొడుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా తన కళ్ళకున్న గంతల్ని తీసేస్తుంది తులసి. ఎదురుగా సిద్ధుని చూసిన తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వేంటిక్కడ అని తులసి అంటూ ఉంటే, అబ్బో ఎంత అమాయకంగా నటిస్తున్నావే, నీకు తెలియకుండానే వీడు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. అన్నయ్య నిజంగా అతను ఇక్కడికి వచ్చిన విషయం నాకు తెలీదు అని తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఖుషి, మామయ్య నన్ను క్షమించు మామయ్య, ఇందులో తులసి తప్పేమీ లేదు, నేనే ఫ్రెండ్ని రమ్మని చెప్పాను అని అంటూ ఉంటే, మీరిద్దరూ ఇలా బరి తెగించి తిరుగుతున్నారు కాబట్టి ఆ రోజు బావగారు గుడిలో మీ ఇద్దరు చనువుగా ఉన్న వీడియోని ఇంట్లో అందరికీ చూపించి గొడవ చేశారు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. బయట పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు సంతోష్ సిద్ధు కాలర్ పట్టుకొని సిద్ధుని కొడుతూ, రేయ్ నీ వల్ల అసలే మా చెల్లెలకి పెళ్ళవ్వడం లేదు, ఇంకా మా ఇంటికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కొడుతూ ఉంటే, మర్యాదగా నన్ను కొట్టడం ఆపు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏంట్రా నీకిచ్చే మర్యాద అని చెప్పి సంతోష్ చేయి చేసుకుంటూ ఉంటే, నువ్వు నా మీద చేయి చేసుకుంటే నేను కూడా నీ మీద చేయి చేసుకుంటానని చెప్పి సిద్ధు కూడా సంతోష్ చెంప పగలగొడతాడు. ఇక అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బాబు సిద్ధు నువ్వేంటి బాబు ఇక్కడ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో అమ్మ వీడు తులసితో బరి తెగించి, చాచా నా నోటితో చెప్పలేను, వీళ్ళిద్దరూ ఏకంగా ఇళ్లల్లోనే సరసాలు మొదలు పెట్టేశారు అని చెప్పి సంతోష్ మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా సంతోష్ చెంప పగలగొడుతుంది. అమ్మ నన్ను కొడుతున్నావేంటమ్మా, బరి తెగించి వీడిని ఇంటికి పిలిపించుకున్న నీ కూతురు తులసిని కొట్టు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక తులసి ఎంతగానో ఏడుస్తుంది. రే తులసిని ఇంకొక మాట మాట్లాడినా సరే నిన్ను చంపేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, చూసావా అమ్మ తులసిని అంటూ ఉంటే వీడికి ఎలా పౌరుషం పొడుచుకొస్తుందో అని చెప్పి సిద్ధు మీద సంతోష్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు కామ్గా తులసి వైపు బాధగా చూస్తూ, సారీ తులసి, దీని అంతటికీ కారణం నేనే అని చెప్పి అంటూ ఉంటే తులసి సిద్ధు చెంప పగలగొడుతుంది. రే సిద్ధు ఎందుకురా ఇక్కడికి వచ్చి అందరితో నువ్వు మాటలు పడుతున్నావు, ఇలా అందరితో మాటలు పడాల్సిన కర్మ నీకేంటని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. చూడు హరీష్, ఇంకొకసారి మా అన్నయ్య మీద చేయి చేసుకుంటే నేను ఊరుకోను అని చెప్పి, రే సిద్ధు వెళ్ళురా ఇక్కడి నుండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సిద్ధు మాత్రం తులసి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. వస్తే సిగ్గులేందన్నా, చేసిన తప్పంతా చేసి ఇంకా ఏడుస్తూ ఇక్కడే ఉన్నావేంటే అని చెప్పి సంతోష్ తులసి గురించి నీచంగా మాట్లాడడంతో సిద్ధు సంతోష్ చెంప పగలగొడుతూ, నా భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. తులసి నేను తాళి కట్టిన నా భార్య, ఇంకొకసారి తులసిని ఎవరేమన్నా నేను ఊరుకోను అని సిద్ధు తులసి మెడలో తను తాళి కట్టిన విషయం గురించి బయటపెడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.